హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చూసేయండి, మేమైతే క్యాలీఫ్లవర్ తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మొన్న ఒక వీడియో అయితే పెట్టాను కదండి. ఆ రోజు ఒక 25 సంచులు అయితే అయినాయి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి అయితే పూలు అయితే మనం నరకాలి. క్యాలీఫ్లవర్ పూలు ఇవి 2 రోజులు అవుతుంది నరికి. మళ్ళీ వచ్చాము. ఈ నరకడం అయితే మొత్తం వచ్చిందండి. ఒకటైంది మేము నరికేసరికెళ్ళి మొత్తం చేనంతా 2 ఎకరాల తోట అయితే నరకాలి కదండి. చాలా లేట్ పట్టిద్ది. ఇవి దోలాడి పూలైతే కొట్టాలి. ఎందుకంటే అక్కడక్కడ వచ్చాయి కాబట్టి, అప్పుడు మనకి వరద వచ్చి కొట్టుకొని పోయింది కాబట్టి, చేను దెబ్బతిన్నది కాబట్టి కొంచెం అక్కడక్కడ లైట్గా పలసగా వస్తున్నాయి పూలు ఇప్పుడిప్పుడే. చూసేయండి, మన కుప్ప అయితే ఇది ఒకటైంది. పూలంతా నరికేసరికల్లే ఇంకా వీటిని ప్యాకింగ్ అయితే చేయాలి. గేడింగ్ చేసి చిన్న చిన్న పారకా పూలు మొత్తం తీసేసి పెద్ద పెద్ద పూలు అయితే ప్యాకింగ్ చేసేయాలి. సంచికి అయితే 25 పూలు వేసేయాలి. అలాగా సంచి పార్సిల్ చేసిన తర్వాత వీటిని కుట్టేసిన తర్వాత మనం మార్కెట్కి అయితే ఇంకా ట్రాక్టర్కి ఎత్తేసుకొని రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇవి మా అయితే హైదరాబాద్ వెళ్తాయండి. ఇవి మార్కెటింగ్. ఇవి తక్కువ అయితేనేమో లోకల్లో పోతాయి, కానీ ఎక్కువ అవుతున్నాయి కదండి. అందుకని వీటిని హైదరాబాద్ అయితే పంపిస్తాము. ఈరోజు అయితే 50 బ్యాగ్స్ అయితే అయినాయండి మావి. ఇంకా నెక్స్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక 60-70 బ్యాగులు అయితే అవుతాయి. రోజువారీగా పెరుగుతాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రైతులకు సపోర్ట్గా ఉండండి. ఈ క్యాలీఫ్లవర్ పూలు తోట చూడాలనుకుంటే మీరు డైలీ ఒక 2 రోజులకు ఒకసారి నేనైతే వీడియోస్ పెడుతూ ఉంటాను. మేము క్యాలీఫ్లవర్ పూలు అయితే నరికినప్పుడల్లా చూస్తూ ఉండండి. మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. రైతులకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.